నమస్కారము. నా పేరు చంద్రశేఖర్. ఇప్పుడు మనం ఉండే పల్లి వచ్చి చూసారంటే చిన్నగాండ్లపల్లి. అన్న పేరు బయ్యన్న. 1 ఎకరా మిరప సాగు చేసినాడు. ఇప్పుడు అన్నకు ఉండే సమస్య ఏమని చూసినారంటే ఈ మిరపకాయల్లో వచ్చి కింద భాగంలో వచ్చి ఇట్లా కుళ్ళిపోతుంది. ఇది ఒకటి. ఇప్పుడు ఈ ఈ సీజన్లో ఎక్కువ మిరపలో వచ్చే సమస్య ఏదని చూసినారంటే ఇక్కడ బొబ్బు వస్తుంది. మిరప మధ్య భాగంలో బొబ్బు వస్తుంది. అదిను కింద భాగంలో ఇట్లా కుళ్ళతుంది. ఆ బొబ్బు అనేది మనము పండు కుళ్ళు అని కూడా చెప్తాము. ఇంగ్లీష్లో అయితే యాంథ్రనోస్ అంటాము, ఫ్రూట్ రాట్ అంటాము. ఇదైతే బ్లాసమ్ అండ్ రాట్ అంటాము. సో బ్లాసమ్ అండ్ రాట్ అనేది ఏం లేదు, కాల్షియం లోపం వల్ల వస్తుంది. సో కాల్షియం క్లోరైడ్ అనే మందుని మనం డ్రిప్లో వదులుకున్నామంటే ఈ సమస్యను మనం అరిగట్టచ్చు. మళ్ళీ మిరపలో ఈ మధ్య భాగంలో వచ్చి యాంథ్రనోస్ అంటాము, లేకపోతే ఫ్రూట్ రాట్ అంటాము. అంటే పండు అనేది కుళ్ళిపోతూ వస్తుంది. అది ఎక్కువ మీకు 60 to 80% కూడా మీకు మీ పంట అనేది నష్టం అవుతాం. బాగా పంట వచ్చేస్తుంది. మనం ఇది పట్టించుకోకుండా వదిలేసినామంటే ఈ భాగంలో వచ్చే మచ్చ వచ్చేసి ఈ 60 నుంచి 80% వరకు పంట అనేది నష్టమవుతుంది. సో దానికి మనము ఏం చేయాలా అంటే ఫస్ట్ ఏడన్నా ఒక చెట్లో కనిపించినప్పుడే ఆ కాయలను మనం పెరికి పక్కన వేసేయాలి. ఒకటి. రెండవది వచ్చి చూసినారంటే ఆ ఫ్రూట్ రాట్ యాంథ్రనోస్ అనే రోగం వచ్చి దేని వల్ల వస్తుందంటే కోలోట్రైకమ్ క్యాప్సీ అనే ఒక ఫంగస్ వల్ల వస్తుంది. అది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే సాయిల్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది, నీళ్ళు ద్వారా స్ప్రెడ్ అవుతుంది. నాలుగోది వచ్చి చూసినారంటే సీడ్ ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. మనకి మ్యాక్సిమం ఈ వానాకాలమే వచ్చి చూసారంటే ఈ యాంథ్రనోస్ కానీ ఈ ఫ్రూట్ రాట్ అనే డిసీజ్ కానీ ఎక్కువ మనకు కనబడుతుంది. సో ఆ ఫ్రూట్ రాట్ డిసీజ్ని మనం ఎలా అరిగట్టాలంటే అదే ఫస్టే చెప్పినాను, మనం తోటలో తిరిగేటప్పుడు ఏడన్నా ఒక చెట్టుకి ఆ యాంథ్రనోస్ కానీ ఫ్రూట్ రాట్ కానీ కనపడిందంటే మనం ఆ చెట్లో ఉండే కాయలు పెరికి పక్కన వేసేయాలి. ఒకటి. రెండోది వచ్చి చూసినారంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏ మందు కొట్టాలంటే టిల్ట్ అనే మందు వస్తుంది, అంటే ప్రాపికానజోల్. ఆ ప్రాపికానజోల్ మందుతో పాటు థయోఫెనెట్ మీథైల్ అనే మందు వస్తుంది. ఆ రెండు కాంబినేషన్ మనము స్టార్టింగ్ స్టేజ్లో మనము స్ప్రే చేసినామంటే అక్కడికక్కడ స్టాప్ అవుతుంది. ఇంకా ఇంకొంచెం ఎక్కువ చాలా చెట్లు కనబడుతున్నాయి అంటే మనం ఏం చేయాలి, అమిస్టర్ టాప్, అజాక్సిస్ట్రాబినో, డైఫెనకోనజోల్ ఈ రెండు కాంబినేషన్ 200 ml per 200 లీటర్స్కి మనం స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే కస్టోడియానా మందు వస్తుంది. కస్టోడియానా మందు వచ్చి చూసినారంటే అజాక్సిస్ట్రోబిన్, టెబుకోనజోల్ అది ఒక 200 ml or 250 ml per 200 లీటర్స్కి మనం స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే COCO కాపర్ ఆక్సిక్లోరైడ్ వస్తుంది, అది స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే కాపర్ ఆక్సిక్లోరైడ్ విత్ కాసిగామైసిన్, మనకి ధనుకా కంపెనీలో కోనికా వస్తుంది, సింజంటా కంపెనీలో గ్రాలిస్ అనే ముందు వస్తుంది. సో దాన్ని కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం మీడియం లెవెల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. ఎక్కువ సివియారిటీ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, తోటలో ఏడ తిరిగినా కాయలు ఎక్కువ మనకు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే థైఫ్లూజమైడ్ అనే మందు వస్తుంది. ఆ థైఫ్లూజమైడ్ అనే మందుతో పాటు మన అగైన్ ప్రాపికానజోల్ యాడ్ చేసుకుని స్ప్రే చేసినామంటే మనకి కంట్రోల్ అవుతుంది. కానీ మనం లాస్ట్ స్టేజ్ వరకు ఉండకూడదు. ఏడైతే మనం ఫస్ట్ స్టేజ్లో కనిపెట్టి మందు కొట్టుకోవాలి. లాస్ట్ స్టేజ్ అనేది మన 50% మందులు పనిచేసేది. ఎందుకంటే మనకి గాలి ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో మనము ఏడైనా ఏ చెట్లు అయినా మన ముందు సరిగా పడబోతే ఆ కాయకు ఉనిందంటే ఈజీగా అనేది వేరే చెట్లకి స్ప్రెడ్ అయిపోతుంది. మొత్తం తోట అంతా వచ్చి కాయ మధ్యలో వచ్చి బొబ్బు అనేది వచ్చేస్తుంది. సో మీరు నేను చెప్పిన సూచనలు పాటించి మిరప తోటని చక్కగా చూసుకుని ఎక్కువ పంట రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యన్న.